రీసెంట్గా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 రిలీజ్ అయింది. దేశంలో అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ ఆస్తి విలువ 2% రైజ్ అయింది. దాదాపు ఆయన ఆస్తి విలువ ఎంత తెలుసా? 8.08 లక్షల కోట్లు, 8.08 లక్షల కోట్లు అనమాట. అదానీ ఆస్తి విలువ క్షీణించింది. సో అదానీ 2వ స్థానంలో ఉన్నారనమాట. ముఖేష్ అంబానీ ఆస్తి వృద్ధి జరిగితే అదానీ ఆస్తి గత సంవత్సరంలో క్షీణించింది. హ్యూరిన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 చాలా అంశాలు మనకు తెలిసేలా చేసింది. ముఖ్యంగా దేశంలో 138 నగరాల్లో మొత్తం 1319 మంది రిచ్ పీపుల్ జాబితాను ప్రకటించిందనమాట. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ సంపద 2% వృద్ధి చెంది 8.08 లక్షల కోట్లకు చేరుకుంది. అదే సమయంలో అదానీ యొక్క సంపద 57% క్షీణించి 4.74 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో అదానీ 2వ స్థానానికి పరిమితమయ్యారు. అమెరికా పరిశోధన సంస్థ హిండెన్బర్గ్ నివేదిక ఆధారంగా అదానీ చాలా మ్యానిపులేషన్ చేస్తున్నాడని చెప్పి బయటకు వచ్చేసరికి అదానీ గ్రూప్ యొక్క షేర్ విలువలు బాగా పడిపోయాయి. దాంతో అదానీ ప్రాపర్టీస్ బాగా తగ్గిపోయాయి అన్నమాట. స్టిల్ అదానీ 2వ స్థానంలో ఉన్నారు. తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి సైరస్ పూనావాలా సంపద విలువ 36% పెరిగింది. ఆయన ఈ జాబితాలో 3వ స్థానాన్ని నిలబెట్టుకున్నారనమాట. సో ఓవరాల్గా మనం చూస్తే ఎవరైతే టాప్ బిజినెస్ మెన్ ఉన్నారో ఇండియాలో వాళ్ళందరూ స్థానాలు కూడా గట్టిగానే పైకి వెళ్ళాయి. మొదటిగా మనం చూస్తే ముఖేష్ అంబానీ, సెకండ్ గౌతమ్ అదానీ, థర్డ్ సైరస్ పూనావాలా, ఫోర్త్ శివ్ నాడార్, ఫిఫ్త్ గోపీచంద్ హిందూజా. ఇలా వీళ్ళ ఆస్తుల విలువ చాలా పెరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అదానీ ఆస్తి మాత్రం పడిపోయిందనమాట. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫార్మా కంపెనీ, రియల్ ఎస్టేట్, ల్యాబ్స్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళే దాదాపు బిలియనీర్స్ ఉన్నారు. మొత్తం భారతదేశంలో 259 మంది బిలియనీర్స్ ఉన్నారు. ఈ బిలియనీర్స్ ఆస్తుల విలువ టోటల్ క్యుములేటివ్గా చూస్తే 109 లక్షల కోట్లు. సిటీస్లో కనుక చూస్తే ఎక్కువ మంది బిలియనీర్స్ మనకి బాంబేలో ఉన్నారు, తర్వాత ఢిల్లీలో ఉన్నారు, ఆ తర్వాత బెంగళూరులో ఉన్నారు. ఫస్ట్ టైం 21 న్యూ సిటీస్ నుంచి భారతదేశంలో బిలియనీర్స్ ఉన్నారు ఈ లిస్ట్లో. ఇది చూస్తే కనుక మనకి డైవర్సిటీ కూడా, బిలియనీర్స్లో కూడా సిటీస్ డైవర్సిటీ మనకు కనిపిస్తుంది ఈ వివరాలు చూస్తుంటే. కొత్తగా ఈ సంవత్సరం ఈ జాబితాలో వెల్దియెస్ట్ ఇండియన్ ఆరిజిన్ CEO అనే టైటిల్ తీసుకొచ్చారు. దానిలో అరిస్టా నెట్వర్క్ చెందిన జయశ్రీ ఉల్లాల్ అనే ఆవిడ అగ్రగామిగా నిలిచారు.